హాయ్ వివర్స్, వెల్కమ్ టు herixcomputervidya.com. వివర్స్ చూడండి, ఈరోజు మీరు ఓన్గా ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలో, ఎలా డిజైన్ చేయాలో, ఎలా డెవలప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ వెబ్సైట్ డిజైన్ చేయడానికి మీరు HTML నాలెడ్జ్ ఏం అవసరం లేకుండానే మనకు ఆన్లైన్లో దొరికే వర్డ్ ప్రాసెస్ అని, జూమ్లో అని మనకు ఆన్లైన్లో రెడీగా దొరికే స్క్రిప్ట్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్క్రిప్ట్స్ని యూస్ చేసి మీరు సొంతంగా ఒక డైనమిక్ వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, దీనికి మీరు మళ్ళీ HTML అని ఈ PHP లాంగ్వేజ్ ఏం నేర్చుకోకలేకుండానే ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ అని హోస్టింగ్ అని అకౌంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అకౌంట్ అంటే అసలు ఏంటి అంటే దీని డీటెయిల్గా నేను నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీటి గురించి, చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, డొమైన్ అంటే ఏంటంటే ఇది వెబ్సైట్ యొక్క నేమ్ అనమాట. ఇది వెబ్సైట్ నేమ్ అంటే ఎగ్జాంపుల్ google.com అని, bingo.com, youtube.com ఇవన్నీ డొమైన్ నేమ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ హోస్టింగ్ అకౌంట్ అనేది ఏంటంటే మన వెబ్ సర్వర్ యొక్క స్టోరేజ్ అనమాట. ఇది ఈ మన వెబ్సైట్కి సంబంధించి స్టోరేజ్ అంతా ఇక్కడ మనం చేస్తాం. ఇప్పుడు మీ కంప్యూటర్లో మీ ఫొటోస్, డాక్యుమెంట్స్, ఇట్లా మ్యూజిక్ ఇవంతా మీ సిస్టంలో మీకు హార్డ్ డిస్క్లో ఎట్లాగా స్టోర్ అవి ఉంటుందో మన ఆన్లైన్లో ఈ హోస్టింగ్ అకౌంట్లో మన వెబ్సైట్ సంబంధించిన ఫైల్స్ అన్నీ దీంట్లో పెట్టుకుంటాం. ఓకే, స్టోరేజ్ని ఈ హోస్టింగ్ అకౌంట్ అంటారు. ఓకే, అసలు ఈ డొమైన్స్ ఎక్కడ దొరుకుతాయి, హోస్టింగ్ ఎక్కడ దొరుకుతుంది, అకౌంట్స్ అనేది ఎట్లా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గోడాడీ అనే వెబ్సైట్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ బిగ్ రాక్స్ అని అండ్ హోస్ట్ గేటర్ అని డిఫరెంట్ వెబ్సైట్స్లో ఇవి అవైలబుల్ ఉంటుంది. ఇవి మీరు కరెక్ట్గా అసలు అది వాళ్ళకి సరిగా వాళ్ళ సర్వీస్ అవైలబిలిటీ సరిగా ఉంటుందో లేదో చెక్ చేసుకుని మీరు తీసుకోండి. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డొమైన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. డొమైన్ అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం పేరు పెట్టదలుచుకుంటున్నారో ఆ పేరుతో ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, డొమైన్స్లో మీకు .net అని, .com అని, .org, .biz, .co, .in ఇట్లా చాలా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. మీరు ఏ పేరు పెట్టదలుచుకుంటున్నారో దానికి ఏది పెట్టాలనుకుంటున్నారు, .com పెట్టాలనుకుంటున్నారా, .net పెట్టాలనుకుంటున్నారా, .co పెట్టాలనుకుంటున్నారా, మీరు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బట్టి మీరు అకౌంట్ అనేది తీసుకోండి. ఈ .in, .com, ఈ .in అనేది ఏంటంటే మనకి ఇండియా వాళ్ళు యూస్ చేస్తుంటారు, ఎక్కువ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది. ఈ .com, .net ఇవన్నీ ఏంటంటే ఇవి వరల్డ్ వైడ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఆన్లైన్లో ఇవి .net ఇంత కాస్ట్లో ఉంది, .com ఇవన్నీ మనం ఆన్లైన్లో ఈ .com, .net ఇవన్నీ మనం ఆన్లైన్లో పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఇంత కాస్ట్ మంత్లీ ఇంతని పే చేయవలసి ఉంటుంది. ఇవి టోటల్ కాస్ట్ ఇది. ఓకే, లేదు మనకి మీకు ఫ్రీగా ఒక డొమైన్ అనేది కావాలి అంటే మీరు మీ బ్రౌజర్లో .tk అని టైప్ చేయండి. .tk ఈ .tkలో ఈ .tk అనేది ఏంటి అంటే ఇది మీకు ఫ్రీగా డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ కాకపోతే ఈ లాస్ట్లో మీకు ఇక్కడ మీ పేరు వస్తుంది. ఇక్కడ మీ పేరు చివర మీకు .tk అని ఉంటుంది. ఓకే, .com, .in అనేవి ఉండవు. అవి మనకి కావాలి అంటే ఆన్లైన్లో మనం పర్చేస్ చేసి తీసుకోవాలి. ఓకే, వాటిని మనం కొనుక్కోవాలి. ఇదైతే మనకి ఫ్రీగా వస్తుంది .tk అని. ఇంకా ఫ్రీగా ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ఇంకా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మీరు హోస్టింగ్ అకౌంట్ అనేది ఒకటి తీసుకోవాలి. ఈ హోస్టింగ్ అకౌంట్ కూడా మీకు ఆన్లైన్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఈ హోస్టింగ్ అకౌంట్ అనేది మనకి గోడాడీలో అవైలబుల్ ఉంటుంది, హోస్ట్ గేటర్ అండ్ బిగ్ రాక్స్ అని, ఇంకా డిఫరెంట్ హోస్టింగ్ రాజధాని, ఇంకా అట్లా చాలానే ఉన్నాయి. దాంట్లో మీకు ఏది బాగుంటుందో మీకు అది సర్వీస్ ఎలా ఉంటుందో చూసుకుని తీసుకోండి, లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మీకు ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయకుండానే ఇక్కడ మనకి ఫ్రీగా కొన్ని ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ఉన్నాయి ఈ హోస్టింగ్ అకౌంట్ని. ఓకే, మనకి ఇది ఏంటంటే ఇది మనకి వన్ ఫ్రీ హోస్టింగ్ అని ఒక వెబ్సైట్ ఉంది. ఇది ఏంటి అంటే ఇది మనకి ఆన్లైన్లో మనకి ఫ్రీగా హోస్టింగ్ అకౌంట్ అనేది ఇస్తుంది. దీంట్లో మనకి 10 GB దాకా డిస్క్ స్పేస్ ఉంటుంది అండ్ 100 GB బ్యాండ్ విత్తో
ఇది ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, దీంట్లో మీరు లాగిన్ అయితే మీరు ఫ్రీగా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, హోస్టింగ్ అకౌంట్ని. ఓకే, ఇప్పుడు నేను ఫ్రీగా అకౌంట్ని ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసి ఒక డైనమిక్ వెబ్సైట్కి ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డొమైన్ ఇక్కడ .tkలోకి రండి. మీరు ఫ్రీ డొమైన్ కావాలంటే .tkలోకి రండి. లేదు మీరు పర్చేస్ చేసి .com .in అలాంటివి తీసుకుంటా అంటే దీంట్లో తీసుకోవచ్చు మీరు వీటిలో. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఏ పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ టైప్ చేయండి. నేను ఇక్కడ సపోజ్ శాంపుల్ టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి .tk అని ఉంది. ఇక్కడ నాకు అవైలబుల్ ఉందో లేదో చూద్దాం. ఓకే, ఇది నాకు అవైలబుల్ ఉన్నది డొమైన్. మీకు అవైలబుల్ లేకపోతే మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ నేను శ్రీహరిని కొట్టి నేను ఎంటర్ చేస్తే చూడండి, డొమైన్ ఆల్రెడీ టేకెన్, ప్లీజ్ సెలెక్ట్ అనదర్ అంటుంది. ఓకే, ఇప్పుడు నేను వేరే తీసుకున్నాను. ఓకే, ఇది అవైలబుల్ ఉంది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ అవైలబుల్ ఉంది, ఇక్కడ ఏ ఎర్రర్ రాలేదు. ఓకే, ఇక్కడ అవైలబుల్ ఉంది, దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు మీరు హోస్టింగ్ అకౌంట్ని ఓపెన్ చేయండి. హోస్టింగ్ అకౌంట్లో onefreehosting.comలోకి రండి. ఇక్కడ మీకు ఫ్రీ అకౌంట్ కావాలంటే దీంట్లోకి రండి. లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసి తీసుకుంటానంటే దీంట్లో మీరు తీసుకోవచ్చు అకౌంట్. ఓకే, ఇక్కడ దీంట్లో చూడండి, దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇది ఫ్రీ అకౌంట్, దీనికి ఏమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఫ్రీ హోస్టింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ గెట్ ఫ్రీ హోస్టింగ్ అని ఉంటుంది. ఇక్కడ గెట్ ఫ్రీ హోస్టింగ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ మీ నేమ్, మీ పాస్వర్డ్ మళ్ళీ రీటైప్ చేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ సైన్ అప్ కొట్టండి. ఈ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేసి, నాకు ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ ఉన్నది, నేను లాగిన్ అవుతున్నా. ఓకే, మీరు లాగిన్ కొట్టండి. ఓకే, మీకు ఈ onefreehosting.comలో మీరు అకౌంట్ లాగిన్ అవ్వగానే ఇక్కడ మీకు హోస్టింగ్ అనే అకౌంట్ ఉంటుంది. హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ హోస్టింగ్ అనే ఆప్షన్లోకి రండి. మీరు ఇక్కడ మెయిన్గా చేయవలసింది ఏంటంటే మీరు డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ హోస్టింగ్ రిజిస్ట్రేషన్, ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ హోస్టింగ్ రిజిస్ట్రేషన్ అవ్వాక మీరు మీ హోస్టింగ్ యొక్క దీనికి నేమ్ సర్వర్స్ అని ఉంటుంది. ఈ నేమ్ సర్వర్స్ అనేది డొమైన్కి యాడ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ నేమ్ సర్వర్స్ అనేది యాడ్ చేయడం ద్వారా మీ యొక్క హోస్టింగ్ అకౌంట్ అనేది దీనికి యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ హోస్టింగ్ అకౌంట్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్లోకి వెళ్ళండి. ఓకే, మీరు ఈ అకౌంట్స్ అనేవి ఈ ఫ్రీ హోస్టింగ్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి డీటెయిల్గా కావాలి అంటే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, దాంట్లో ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ వన్ ఫ్రీ హోస్టింగ్ ఇక్కడ సెలెక్ట్ ప్లాన్ అడిగింది. ఇక్కడ మీ హోస్టింగ్, ఇక్కడ మీరు హోస్టింగ్ క్లిక్ చేశాక ఇక్కడ ఈ ఆప్షన్ వస్తుంది, క్రియేట్ న్యూ అకౌంట్లోకి వెళ్ళండి. క్రియేట్ న్యూ అకౌంట్, ఇక్కడ సెలెక్ట్ ప్లాన్, ఇది హోస్టింగ్ ప్లాన్. ఇక్కడ వన్ ఫ్రీ హోస్టింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ వన్ ఫ్రీ హోస్టింగ్ ప్రోలోకి వెళ్ళకండి, ఇది అమౌంట్ పే చేయవలసి ఉంటుంది దానికి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ మీరు ఎంటర్ చేశారు కదా, ఈ డొమైన్ యొక్క పేరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని కాపీ చేయండి ఇక్కడికి. Ctrl+C అండ్ Ctrl+V. ఇక్కడ మీరు సబ్ డొమైన్ని టిక్ చేయకండి, ఇక్కడ సబ్ డొమైన్ అంటే వేరే. ఇక్కడ మీరు డొమైన్ని క్లిక్ చేసి ఇప్పుడు మీరు పేస్ట్ చేయండి దీన్ని. ఓకే, ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ రీఎంటర్ చేయండి. ఓకే, ఈ టెక్స్ట్ని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఇది, బట్ వెంటనే అవ్వదు, ఇది కరెంట్లీ ఇది ప్రాసెసింగ్ అంటుంది. ఇది మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ లోపల ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు యాక్టివేట్ అవ్వగానే మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది, దాన్ని వెరిఫై చేయడం ద్వారా మీ యొక్క డొమైన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఓకే,
నా పాత అకౌంట్తో నేను మీకు ఎట్లా చేయాలో చెప్తున్నాను. ఓకే, నాకు ఆల్రెడీ ఇక్కడ పాత అకౌంట్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు యాక్టివేట్ అయితే చూడండి, ఇక్కడ మీకు ఇన్యాక్టివ్ అకౌంట్స్లో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇన్యాక్టివ్ ఇవి ఏంటంటే ఇంకా యాక్టివేట్ కాలేని అకౌంట్స్ ఇవి. ఇక్కడ చూడండి, ఇది యాక్టివేట్లో ఉన్న ఆల్రెడీ అకౌంట్ అనేది ఆల్రెడీ యాక్టివేట్లో ఉన్నది ఇది. ఇక్కడ చూడండి, స్టేటస్లో యాక్టివేట్ అని చూపిస్తుంది. ఇక్కడ స్విచ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వగానే స్విచ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకే, మీరు స్విచ్ ఆప్షన్లోకి వెళ్ళగానే మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఇది ఏంటంటే ఇదంతా ఇది సి ప్యానల్ అంటారు, దీన్ని కంట్రోల్ ప్యానల్, ఇది కాన్ఫిగరేషన్ ప్యానల్. ఓకే, ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మీ సర్వర్ సంబంధించి మీ హోస్టింగ్ అకౌంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు ఇక్కడ స్విచ్ నొక్కగానే ఇక్కడ డీటెయిల్స్ అని ఉంది చూడండి. ఎక్కడ మీకు అంటే ఇక్కడ హోస్టింగ్ అకౌంట్ని క్లిక్ చేశారు కదా, ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ అనేది యాక్టివేట్ అయింది. కొన్ని వెంటనే యాక్టివేట్ అవుతున్నాయి, కొన్ని అయితే మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా పడుతుంది. ఓకే, ఇక్కడ స్విచ్ అకౌంట్ ఇప్పుడు నేను పాత అకౌంట్తోనే చేసేస్తున్నాను, ఇప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ తోటే ఇక్కడ నాకు అకౌంట్ యాక్టివేట్ అయ్యింది. ఇక్కడ స్విచ్ అకౌంట్లోకి రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇప్పుడు నేమ్ సర్వర్స్ అండ్ డీటెయిల్స్ అని చూపిస్తుంది చూసారా, ఈ నేమ్ సర్వర్స్ అనేది మనం ఈ డొమైన్కి లింకప్ చేయాలి. ఓకే, ఈ డొమైన్కి మీరు ఇక్కడ సేమ్ ఇది ఏం టైప్ చేశారో ఈ డొమైన్కే మీరు ఈ లింకప్ అనేది చేయాలి. మీరు ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే కనుక దాన్ని ఓపెన్ చేసుకోండి, మళ్ళీ సేమ్ ఇదే పేరుని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ నేమ్ సర్వర్స్ని కాపీ చేయండి. ఈ నేమ్ సర్వర్స్ని కాపీ చేయండి అండ్ మీ .tk ఈ డొమైన్లో మీరు ఇక్కడ యూజ్ డిఎన్ఎస్ అని ఉంది చూసారా, యూజ్ డిఎన్ఎస్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ యూజ్ ఓన్ డిఎన్ఎస్ దగ్గర క్లిక్ చేయండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ సర్వర్ నేమ్ అడుగుతుంది, సర్వర్ నేమ్ ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ నేమ్ సర్వర్ 2ని కాపీ చేయండి ఇక్కడ. ఓకే, సర్వర్ నేమ్ దగ్గర ఇది సెకండ్ పేస్ట్ చేయండి ఇది. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ లెంత్ అడుగుతుంది, రిజిస్ట్రేషన్ లెంత్ మీ ఇష్టం, 11 months మీ ఇష్టం, 8 months అన్న ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు టెక్స్ట్ టైప్ చేయండి. ఓకే, ఇక్కడ సైన్ అప్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు సైన్ అప్ అనేది మీకు గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్ ద్వారా అవ్వచ్చు, ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఫేస్బుక్ ద్వారా అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నేను జీమెయిల్తో లాగిన్ అవుతున్నాను గూగుల్ అకౌంట్తో. ఇక్కడ సైన్ అప్ని క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక సైన్ అప్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది, డొమైన్ అనేది ఈ డొమైన్. ఇది డొమైన్ క్రియేట్ అయిన వెంటనే మీకు అవైలబుల్ ఉండదు. ఈ నేమ్ సర్వర్స్ అనేది యాడ్ అవ్వడానికి మినిమం 1 hour నుంచి 2 hours దాకా పట్టచ్చు. ఓకే, ఇక్కడ మీకు యాక్టివేట్ అవ్వగానే ఇక్కడ మీకు హోస్టింగ్ అకౌంట్లోకి రండి. ఇక్కడ హోస్టింగ్ అకౌంట్లో ఓకే, ఇక్కడ మీ హోస్టింగ్ అకౌంట్ని క్లిక్ చేయండి మీ onefreehosting.comలో. ఇక్కడ హోస్టింగ్ అకౌంట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇప్పుడు నేమ్ సర్వర్స్ని ఇప్పుడే యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడప్పుడే ఇంకా యాక్టివేట్ అవ్వదు. మీకు యాక్టివేట్ అవ్వాక వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి దాన్ని, మీ యొక్క క్రియేట్ చేసుకున్న డొమైన్ని. ఓకే, మీకు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మీ పేరు మీద మీ వెబ్సైట్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే, ఇక్కడ మీ వెబ్సైట్ మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వాక మీకు ఇక్కడ నేమ్ సర్వర్స్ యాడ్ అవ్వగానే మీకు ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్స్ వర్కింగ్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్విచ్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నేమ్ సర్వర్ అనేది ఇంకా యాడ్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీరు హోస్టింగ్ అకౌంట్లోకి వచ్చి ఇక్కడ మీరు ఇప్పుడు క్రియేట్ చేశారు కదా ఈ .tk డొమైన్ని, ఈ
ఈ .tk డొమైన్ యొక్క నేమ్ సర్వర్స్ని ఎడిటింగ్ చేయండి. ఓకే, మీరు ఈ అకౌంట్ అనేది మీకు ఇప్పుడు సపోజ్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను, ఇది ఇంకా యాక్టివేట్ కాలేదు అంటే ఇక మీకు ఇంకా యాక్టివేట్ అవ్వట్లేదు అంటే ఒకసారి మీరు మళ్ళీ డొమైన్ నేమ్ సర్వర్స్ అనేది మళ్ళీ యాడ్ చేయండి. ఎట్లా అంటే మీ హోస్టింగ్ అకౌంట్లో onefreehosting.comలో ఈ ఈ శ్రీహరి 123 అని ఉంది కదా, దాన్ని మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న డొమైన్లో ఈ స్విచ్ నొక్కండి, స్విచ్ అనే ఆప్షన్లో. ఓకే, స్విచ్ నొక్కగా మీకు ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటుంది, ఈ డీటెయిల్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఇక్కడ నేమ్ సర్వర్స్ అని ఉంది చూస్తారు, ఇక్కడ నేమ్ సర్వర్స్ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ మీరు .tk ఉంది కదా, .tkలో మీరు లాగిన్ అవ్వండి. మీ .tk అకౌంట్ ఓపెన్ చేసి మీరు లాగిన్ అవ్వి మీరు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, గూగుల్తో సైన్ ఇన్ అవ్వండి. మీరు ఇక్కడ బిఫోర్ ఏ అకౌంట్ అయితే ఇచ్చారో గూగుల్, ఆ అకౌంట్తో లాగిన్ అవ్వండి. ఇక్కడ అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డొమైన్స్ అని ఉంది చూసారా, డొమైన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మై డొమైన్స్ అని ఉంటుంది, మై డొమైన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మై డొమైన్స్లో ఇక్కడ నా యాక్టివేట్లో ఉన్న డొమైన్స్ ఇవి. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేసుకుని ఇప్పుడు నేను చేసింది ఇది. ఇప్పుడు మీరు చేసిన దాన్ని ఇక్కడ మేనేజ్ డొమైన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మేనేజ్మెంట్ టూల్స్లో నేమ్ సర్వర్స్ అని ఉంటుంది. ఎక్కడ అంటే థర్డ్ వన్ నేమ్ సర్వర్స్ అని దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నేమ్ సర్వర్స్ అనేది ఎడిటింగ్ అయింది. ఓకే, మీరు ఇక్కడ ఏమైనా రాంగ్ ఇస్తే కనుక మీకు నేమ్ సర్వర్స్ మీ హోస్టింగ్ అకౌంట్తో అవ్వదు. మీరు ఒకవేళ రాంగ్ ఇచ్చినట్లయితే మళ్ళీ మీరు దీన్ని కాపీ చేసుకుని మీరు పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ టూ నేమ్ సర్వర్స్ ఇవ్వండి సరిపోతుంది. ఇక్కడ మీరు ఇచ్చాక మళ్ళీ ఒకసారి నేను చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, ఇప్పుడు నేమ్ సర్వర్ 2ని కాపీ చేయండి. ఓకే, ఇక్కడ మీరు చేంజ్ నేమ్ సర్వర్స్ అని కొట్టండి. ఇప్పుడు మీకు అప్డేట్ అవుతుంది. ఇది మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ దాకా పడుతుంది. మినిమం నేమ్ సర్వర్స్ అనేది చేంజ్ చేసిన వెంటనే రాదు మీకు వెబ్సైట్ అనేది. ఓకే, మీకు యాక్టివేట్ అవ్వాక ఇక్కడ మీకు హోస్టింగ్ అకౌంట్లోకి రండి, బ్యాక్కి వచ్చేయండి మళ్ళీని. ఓకే, ఇక్కడ మీకు ఒకసారి యాక్టివేట్ అయ్యిందో లేదో చూద్దాం. నాది ఇంకా అవైలబుల్ లేదు. ఓకే, నా పాత అకౌంట్తో చూపిస్తున్నాను. ఇక్కడ మీకు యాక్టివేట్ అయ్యాక మీకు ఇక్కడ ఎట్లా వస్తుంది, కంగ్రాచులేషన్స్ ది వెబ్ ఈజ్ రన్నింగ్ అని, వెబ్ పేజ్ ఈజ్ రన్నింగ్. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ దీంట్లో మీరు మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయ్యాక స్విచ్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ స్విచ్ ఆప్షన్లో మీకు ఇక్కడ లాస్ట్లో మీకు ఇక్కడ వెబ్సైట్ అని ఉంటుంది చూడండి, వెబ్సైట్. ఈ వెబ్సైట్ కేటగిరీలో ఆటో ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆటో ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్లాగింగ్ సంబంధించి సాఫ్ట్వేర్స్ అన్ని ఇవన్నీ ఆన్లైన్లో రెడీమేడ్గా ఉండి స్క్రిప్ట్స్ ఇవన్నీ వర్డ్ప్రెస్ అని, ఇంకా ఓపెన్ బ్లాగ్ అని, ఇంకా బొడ్డీ ప్రెస్ అని, ఇట్లా జూమ్లా అని, ఇట్లా చాలానే ఉంటాయి మనకి. మనం ఇప్పుడు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. ఇక్కడ వర్డ్ప్రెస్ని క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఇన్స్టాలేషన్ ప్యాత్ ఇవ్వాలి మీకు, అంటే మీ ఫైల్ మేనేజర్ అంటే మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ మీ డొమైన్ తర్వాత ఒక ఫోల్డర్లో ఇదంతా క్రియేట్ అవుతుంది వర్డ్ప్రెస్ అనేది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ టు ఒక ఫైల్ నేమ్ ఇవ్వండి, ఏదో ఒక ఫైల్ నేమ్. ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ ఇవ్వండి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నేను అడ్మిన్ అని ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ నాకు ఒక ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఆ ప్యాత్లో ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాను. ఇప్పుడు మీరు వేరే ప్యాత్ ఇవ్వండి.
హరి అని నేను ఒక ఫోల్డర్ ఇచ్చాను, నేను దాంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే నొక్కండి. ఓకే, నాకు వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బాటంలో మీకు చూపిస్తుంది. ఇక్కడ మా ఎస్క్యూఎల్ మేనేజర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేశాక ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసిన ఫోల్డర్తో ఇక్కడ ఒక ఇన్స్టాలేషన్ ప్యాత్ చూపిస్తుంది చూడండి. ఓకే, దీన్ని క్లిక్ చేశారు అంటే మీరు ఇన్స్టాలేషన్ మీ వర్డ్ప్రెస్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఇన్స్టాలేషన్ ఆల్రెడీ ఇక్కడ కూడా చూపిస్తుంది ఇన్స్టాలేషన్ యూఆర్ఎల్ అని. మీరు దీన్ని క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది, లేదు ఇక్కడ క్లిక్ చేసినా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్మిన్ లాగిన్ యూఆర్ఎల్ ఇది. ఈ హెచ్టిటిపి అడ్మిన్ అనేది, ఇది అడ్మిన్ మన అది మీకు ముందు చూపిస్తాను అడ్మిన్ అనేది ఏంటి అనేది. ఓకే, ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోయింది, ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అయ్యింది. ఇక్కడ మీరు మీ వెబ్సైట్ నేమ్ చూడండి, ఇక్కడ శ్రీహరికృష్ణ.tk అండ్ /హరి అని వచ్చింది. ఇది మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ నేమ్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, మీరు అడ్మిన్ ప్యానల్కి వెళ్ళాలంటే ఇక్కడ మీరు మేనేజ్ అనే ఆప్షన్లోకి రండి. మేనేజ్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడండి, యూఆర్ఎల్ మారింది. ఓకే, ఇది వర్డ్ప్రెస్ అడ్మిన్ ప్యానల్. ఇది మీరు ఇన్స్టాల్ చేశారు కదా, వర్డ్ప్రెస్ అనే ఆన్లైన్ రెడీమేడ్ సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, అది. ఇక్కడ మీరు ఇచ్చిన పేరుని ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని టైప్ చేయండి. ఓకే, లాగిన్ అవ్వండి. ఓకే, నాకు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయింది. ఈ డాష్బోర్డ్ అనేది ఏంటి అంటే మన అడ్మిన్ ప్యానల్ ఇది. ఈ డాష్బోర్డ్ అంటే మనం ఇక్కడ నుంచి అప్లోడ్ చేసి ఇక్కడ నుంచి మనం ఏమైతే పోస్ట్ చేస్తున్నామో ఇది ఇది కస్టమర్స్ కనిపించే అంటే మన వ్యూవర్స్ చూసి ఫ్రంట్ ప్యానల్ ఇది. ఇక్కడ పోస్ట్ అవుతుంది. మనం దీంట్లో పోస్ట్ చేస్తే ఇక్కడ ఈ వెబ్సైట్ ఫ్రంట్ ప్యానల్కి వచ్చేస్తుంది అది. ఇప్పుడు చూడండి, మీకు శాంపుల్గా ఒక పోస్ట్ అనేది చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఈ నావిగేషన్, ఈ మెనూస్ ద్వారా మనం వెబ్సైట్ని అంతటిని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు ఏదైనా పోస్ట్ చేయాలి అంటే ఇక్కడ మీరు పోస్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ని క్లిక్ చేశాక ఇక్కడ యాడెడ్ న్యూ అని ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నాకు శాంపుల్గా కొన్ని ఉన్నాయి చూడండి, హలో వరల్డ్ అని. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి హలో వరల్డ్ అని ఉంది. ఓకే, ఇప్పుడు నేను కొత్తగా వేరే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ యాడెడ్ న్యూని క్లిక్ చేయండి. ఓకే, నేను ఒక పోస్ట్ టైటిల్ ఇచ్చాను. ఇది ఏంటంటే ఇక్కడ మీ పోస్ట్ మీరు ఏమైతే చేయదలుచుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఏంటంటే మీరు ఏమైతే ఏదైనా ఆర్టికల్ రాయాలనుకుంటున్నారో ఇక్కడ టైప్ చేయండి. లేదు అంటే మీరు ఏదైనా ఒక ఫొటోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ పెట్టాలనుకుంటే ఇక్కడ పెట్టచ్చు. ఇక్కడ చూడండి, అప్లోడ్, ఇక్కడ మీడియాని క్లిక్ చేయగానే అప్లోడ్ అండ్ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ యాడెడ్ మీడియా అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ యాడెడ్ మీడియాలో ఇక్కడ మీరు మీ సిస్టమ్ నుంచి చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ సిస్టమ్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సపోజ్ ఏదైనా ఫోటో పెట్టినప్పుడు నేను ఇది పెట్టాలనుకుంటున్నాను, ఇది క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇన్సర్ట్, ఇక్కడ ఆప్షన్ ఈ ఫోటో అనేది అటాచ్ అయ్యింది, ఇన్సర్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ మీకు మన వర్డ్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ లాగా ఇక్కడ మీ పిక్చర్ అండ్ మీ టెక్స్ట్ అనేది అలైన్ సెంటర్, అలైన్ లెఫ్ట్, అలైన్ జస్టిఫై అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది అలైన్ లెఫ్ట్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ అలైన్ సెంటర్ అని, అలైన్ రైట్ అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫోటో అనేది రైట్ సైడ్కి వచ్చింది, సెంటర్ కంటే సెంటర్కి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది చూసారా, పబ్లిష్ని క్లిక్ చేయండి. ఇక్కడ పోస్ట్ పబ్లిష్డ్ అని వచ్చింది చూడండి. ఇక్కడ మీరు వ్యూ పోస్ట్ మీద రైట్ క్లిక్ నొక్కి ఇప్పుడు కొత్త ట్యాబ్లో ఓపెన్ చేసినట్లయితే మీరు చేసిన పోస్ట్ ఇది ఇప్పుడు చేశారు కదా, అదే ఇది ఇక్కడ చూసారుగా.
ఓకే, ఇక్కడ మీరు ఫ్రంట్ ప్యానల్కి వెళ్ళాలి అంటే ఇక్కడ బ్లాగ్ అని ఉంది చూస్తారా, టాప్లో బ్లాగ్ అని ఉంది. ఈ బ్లాగ్ని క్లిక్ దీని మీదకి వెళ్ళగానే మౌస్ కర్సర్ దీని మీద పెట్టగానే ఇక్కడ విజిట్ సైట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ ఇన్ న్యూ విండో కొట్టినా వస్తుంది. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, దీనికి ఇంకా మీరు ఎడిషనల్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. అంటే దీనికి ఇంకా మీకు HTML నాలెడ్జ్ వస్తే కనుక మీరు HTMLలో కూడా దీన్ని ఎడిటింగ్ చేసి ఇంకా ఎడిషనల్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు దీనికి. ఇక్కడ లేదు, మీకు మామూలుగా అది రాదు అంటే ఇక్కడ నుంచి మామూలుగా ఇన్సర్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డాష్బోర్డ్కి ఎంటర్ అవ్వగానే డాష్బోర్డ్కి వచ్చేయండి ఒకసారి. ఇక్కడ మీరు అప్డేట్స్ అని ఉంది చూసారా, అప్డేట్స్ని క్లిక్ చేయండి. మీ వర్డ్ప్రెస్ అనేది వెబ్సైట్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ అప్డేట్ ఇక్కడ ఆల్రెడీ వర్డ్ప్రెస్ లేటెస్ట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి ఇన్స్టాల్ అయింది 3.3.6. ఇక్కడ ఏమని చూపిస్తుంది, 3.3.1 అని చూపిస్తుంది. బట్ ఇక్కడ అవైలబుల్ ఉన్నది 4.1.1 అని ఉంది. దీన్ని అప్డేట్ నొక్కేయండి. దీనివల్ల అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ అన్నీ వస్తాయి దీనికి. ఇక్కడ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు థీమ్స్ ఏంటంటే ఈ వర్డ్ప్రెస్ డిఫాల్ట్గా వచ్చే థీమ్ ఇది. మీరు ఆన్లైన్లో మీకు విడిగా థీమ్స్ కావాలి అంటే మీరు ఇక్కడ క్లిక్ చేయండి. వర్డ్ప్రెస్ ఫ్రీ థీమ్స్ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆన్లైన్లో నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి అవైలబుల్. ఇవన్నీ ఫ్రీ థీమ్స్ ఇవన్నీ. దీంట్లో మీకు ఏదైనా నచ్చితే అది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నాకు డౌన్లోడ్ అనేది అవుతుంది అడ్మిన్ ప్యానల్. ఓకే, ఇది చూద్దాం. ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూస్తారు, దీన్ని డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఓకే, నాకు డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ మీకు ఇక్కడ అపీరియన్స్ అని ఉంది చూసారా, అపీరియన్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ అడుగుతుంది. ఇక్కడ మీకు అప్డేట్ కొట్టాక ఇక్కడ అప్డేట్ వర్డ్ప్రెస్ డేటాబేస్ని క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అడ్మిన్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, నాకు లేటెస్ట్ అప్డేట్ అవ్వగానే ఇక్కడ మొత్తం లేఅవుట్ అంతా మారింది, బ్లాక్ కలర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు డాష్బోర్డ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అపీరియన్స్ అని ఉంటుంది, అపీరియన్స్. ఓకే, దీంట్లో థీమ్స్ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీంట్లో థీమ్స్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ థీమ్స్ ఆల్రెడీ వీడు ఒక 4-5 థీమ్స్ దాకా రెడీమేడ్ ఇస్తాడు. మనము ఇప్పుడు కొత్తగా ఇవి యాడ్ చేయాలనుకున్నాం కదా, ఇది డౌన్లోడ్ అయ్యింది నాకు ఇక్కడ. ఇది ఇప్పుడు నేను అప్లోడ్ చేయాలి. సో మీరు ఇక్కడ అపిరెన్స్ అండ్ థీమ్స్లోకి వచ్చాక ఇక్కడ మీకు పైన టాప్లో యాడెడ్ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, యాడెడ్ న్యూ. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లోడ్ థీమ్ అనే ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ థీమ్ని క్లిక్ చేయగానే చూస్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. చూస్ ఫైల్స్ని క్లిక్ చేసి నేను ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ నౌని ప్రెస్ చేయండి. ఇక్కడ అప్డేటింగ్ అవుతుంది.
వన్స్ మీ థీమ్ అనేది అప్లోడ్ అయ్యాక దీన్ని యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇన్స్టాలింగ్ ప్రాసెసింగ్లో ఉంది. ఓకే, ఇవన్నీ మీకు వర్డ్ప్రెస్ థీమ్స్ ఇంకా మీకు చాలానే ఉంటాయి, అన్నీ ఫ్రీగా. ఈ వర్డ్ప్రెస్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఎక్కువగా ఫ్రీ వర్డ్ప్రెస్ థీమ్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. అలానే జూమ్లా ఉంటుంది, ఇంకా అవి కూడా బాగానే ఉంటాయి. ఈ వర్డ్ప్రెస్ అనేది మనకి ఈజీగా మీరు HTML నాలెడ్జ్ లేకుండానే ఈ వెబ్సైట్ మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది యూస్ చేసుకుని మన వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి అపిరెన్స్ని క్లిక్ చేయండి. అది ఇంకా రాలేదు. ఓకే, అది కొన్ని థీమ్స్ మీకు ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు నేను వేరేది డౌన్లోడ్ చేసి మళ్ళీ వేరేది అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మీరు మళ్ళీ థీమ్స్ అండ్ అపిరెన్స్ అండ్ థీమ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడెడ్ న్యూ, ఇక్కడ మీకు అప్లోడ్ అయితే మీకు ఇక్కడ యాక్టివేట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నాకు ఎర్రర్ వచ్చింది. ఓకే, నేను వేరే డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఫైల్ ఇది. ఓకే, దీన్ని నేను ఓపెన్ చేస్తున్నా. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. అప్లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అప్లోడింగ్ అవుతుంది. ఓకే, మీకు ఇన్స్టాల్ అయ్యాక మీకు ఇక్కడ ఎట్లా వస్తుంది, ఇక్కడ యాక్టివేట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు ఇక్కడ యాక్టివేట్ని క్లిక్ చేస్తే మీకు ఆ థీమ్ అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ న్యూ థీమ్ యాక్టివేటెడ్ అని వచ్చింది చూడండి. ఇప్పుడు మీరు మీ ఫ్రంట్ ప్యానల్కి వచ్చి ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే రైట్ క్లిక్ నొక్కి రీలోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి మీ బ్రౌజర్లో. ఇప్పుడు మీరు చూడండి, లేఅవుట్ మొత్తం మారిపోతుంది. చూసారా, నేను అప్లై చేసిన థీమ్ మొత్తం ఇక్కడ వచ్చేసింది నాకు. ఓకే, మీరు ఇట్లానే మీ వర్డ్ప్రెస్ థీమ్స్ మీకు ఏది నచ్చితే అది ఇంకా ఇట్లా డౌన్లోడ్ చేసుకుని మీరు ఇట్లా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇలా ఎన్ని థీమ్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీ లోగో అండ్ శాంపుల్ పేజ్. ఇక్కడ నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన పోస్ట్ ఇది. ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ చూడండి, మీరు మళ్ళీ పోస్ట్ చేయాలి అంటే ఇక్కడ పోస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఆల్ పోస్ట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ యాడెడ్ న్యూ పోస్ట్, ఇవన్నీ ప్రీవియస్ రీసెంట్ పోస్టులు ఇవన్నీ. ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేయాలంటే ఇక్కడ యాడెడ్ న్యూలోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీరు పోస్ట్ నేమ్ టైటిల్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మీరు ఫోటో ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు, ఇక్కడ మీరు సపోజ్ ఏదైనా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి అంటే అది ఎట్లాగా అంటే మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ నేను యూట్యూబ్ అకౌంట్ అనేది యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని నేను ఇక్కడ మీరు పోస్ట్ చేయాలనుకుంటే మీరు యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ నొక్కితే ఇక్కడ గెట్ ఎంబెడెడ్ కోడ్ అని ఉంటుంది. ఎంబెడెడ్ కోడ్లో దీన్ని కాపీ చేయండి, Ctrl+C. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్లోకి వచ్చి మీరు Ctrl+V పేస్ట్ చేయండి. ఇక్కడ మీరు టైటిల్కి ఒక టైటిల్ ఇవ్వండి కంపల్సరీ ఏదో ఒకటి. ఇక్కడ మీరు ఇప్పుడు పోస్ట్ చేస్తే ఇక్కడ పబ్లిష్ అయింది. ఇక్కడ మీకు ఇక్కడ వచ్చి ఒకసారి రీలోడ్ ఆప్షన్ నొక్కండి. ఇక్కడ రీలోడ్ ఎక్కడైనా ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ రీలోడ్ అన్నా చేయండి. ఇక్కడ చూడండి, నేను యూట్యూబ్లోంచి ఒక వీడియో తెచ్చుకున్నాను. ఇక్కడ ప్లే చేస్తే మీకు అకౌంట్ అనేది ప్లే అవుతుంది. ఓకే, ఇట్లా మీరు
వీడియో కూడా ఇట్లా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు మీరు. లేదు యాడెడ్ మీడియా అంటే ఇక్కడ యాడెడ్ మీడియాలోకి వెళ్తే మీరు సిస్టమ్ నుంచి కూడా ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఓకే ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ అపిరెన్స్లో ఒక ఆప్షన్లోకి రండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కస్టమైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు వేసుకున్న థీమ్ని బట్టి ఈ ఆప్షన్ అదే ఉంటుంది. ఇక్కడ కస్టమైజ్లోకి రండి. ఇక్కడ కస్టమైజ్ని క్లిక్ చేయగానే ఇది మన థీమ్ అనేది ఎడిటింగ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఈ లోగో, హెడర్స్ అండ్ ఈ బాడీ అండ్ ఈ ఫుటర్స్ అనేది ఇది ఏంటంటే అడుగుదాన్ని ఫుటర్ అంటారు. ఓకే, పైదాన్ని ఇది హెడర్ అంటారు, మధ్యలో ఉన్నదాన్ని బాడీ అంటారు. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ లేఅవుట్ అనేది మనం మారుద్దాం. ఇక్కడ కొన్ని అడిషనల్గా యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సైట్ టైటిల్ అని ఉంది చూసారా. సైట్ టైటిల్లో ఇక్కడ సైట్ టైటిల్ అనేది చేంజ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను శ్రీహరి అని టైప్ చేశాను. ఇక్కడ మీరు ఇది అవసరం లేకపోతే తీసేయండి. ఓకే, ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం ఈ లేఅవుట్ అనేది మారుతుంది. బ్లాక్ అండ్ బ్లూ, గ్రీన్. ఓకే, ఇక్కడ మీరు సేవ్ అండ్ పబ్లిష్ నొక్కితే ఇదంతా సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి సేవ్ అండ్ పబ్లిష్ చేస్తున్నా. ఇక్కడ మీరు పేజ్ అనేది రీలోడ్ చేస్తే కానీ మీకు ఎఫెక్ట్ అనేది రాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు రీలోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. లేదు ఇక్కడన్నా మీరు ఇక్కడ మౌస్తో ఇక్కడ రీలోడ్ అనే ఆప్షన్ నొక్కినా వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది చూసారా. ఇక్కడ చూడండి అడ్మిన్ ప్యానల్లో ఇక్కడ హెడర్ ఇమేజ్ మీరు ఏ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వెనకాల ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ గ్రీన్ కలర్లో నేను మార్చాను. ఇప్పుడు ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఇదంతా వస్తుంది బ్యాక్ సైడ్. ఓకే, ఇక్కడ నావిగేషన్ మెనూస్ ఇంకా విడ్జెట్స్ అని ఉంది. ఇక్కడ విడ్జెట్స్లోకి రండి. ఈ విడ్జెట్స్లో ఇక్కడ హెడర్ పేజ్ టాప్ సైడ్ బార్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ యాడెడ్ విడ్జెట్స్ అని ఉంది చూసారా, యాడెడ్ విడ్జ్. ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవాలి అంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు పేజెస్ పెట్టాలన్నా ఇక్కడ పేజెస్ క్లిక్ చేసి పెట్టగానే చూడండి, ఇక్కడ చూడండి పేజెస్ అనే ఆప్షన్ వచ్చింది. లేదు ఇక్కడ మీకు ఇది వద్దు అంటే ఇక్కడ ఆప్షన్ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని డిలీట్ని క్లిక్ చేయడం వల్ల ఇది పోతుంది చూడండి. ఓకే, ఇక్కడ మళ్ళీ వేరేది యాడ్ చేయాలి అంటే ఇక్కడ మళ్ళీ యాడెడ్ విడ్జెట్స్. ఇక్కడ కేటగిరీస్ పెట్టాలంటే కేటగిరీస్ పెట్టుకోండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ప్రివ్యూ అనేది ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ కేటగిరీస్ అని వచ్చింది. ఇది మీకు వద్దు అంటే మళ్ళీ దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫుటర్ సైడ్ బార్లో మీరు ఫుటర్ అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ అడుగున ఇది మీ సైట్లో దీన్ని ఫుటర్ అంటారు ఈ ఏరియాని. ఓకే, ఇక్కడ మీరు ఈ ఫుటర్ ఏరియాలో మీరు ఏమైనా యాడ్ చేసుకున్నప్పుడు క్యాలెండర్ పెట్టుకోవాలనుకోండి, క్యాలెండర్ని క్లిక్ చేయండి, వస్తుంది. చూడండి ఇక్కడ నాకు క్యాలెండర్ అనేది వచ్చింది. ఫుటర్లో క్యాలెండర్ వచ్చింది నాకు. ఓకే, అట్లా మీరు ఇంకా వేరే ఇక్కడ కేటగిరీస్ కావాలంటే కేటగిరీస్ని క్లిక్ చేయండి. ఇక్కడ కేటగిరీస్ని క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇది రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూడండి కేటగిరీస్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ఇంకా ఇలా అడిషనల్గా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బార్లో యాడ్ చేసుకోవచ్చు అండ్ రైట్ సైడ్ బార్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఇదంతా అయిపోయాక సేవ్ అండ్ పబ్లిష్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చేసిందంతా సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి నాకు కేటగిరీస్ అండ్ ఇక్కడ క్యాలెండర్ ఒకటి వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు
దీన్ని బయటికి వచ్చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్ క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైనా కేటగిరీస్ యాడ్ చేయాలి. మీరు ఇక్కడ కేటగిరీస్ నాకు ఏమీ లేవు. ఇక్కడ కేటగిరీస్ మీరు టాప్లోనే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు కేటగిరీస్ ఎలా యాడ్ చేస్తారు అంటే ఇక్కడ పోస్ట్ అని ఉంటుంది. పోస్ట్లో ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది, కేటగిరీస్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ యాడెడ్ న్యూ కేటగిరీ అని ఉంది. యాడెడ్ న్యూ కేటగిరీని క్లిక్ చేయండి. నేను ఓకే, నేను ఒక శాంపుల్ పేజ్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ పేరెంట్ కేటగిరీయా ఏ టైప్ కేటగిరీ అని అడుగుతుంది. ఇక్కడ పేరెంట్ కేటగిరీ ఇచ్చేస్తున్నా. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ అనండి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కేటగిరీ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి, అట్లా మీరు ఎన్ని కేటగిరీస్ అయితే అన్ని కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా కేటగిరీస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలో. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మీరు పేజెస్. ఇప్పుడు మీరు ఏదైనా పేజెస్ చెయ్యాలి అంటే సపోజ్ మీరు అబౌట్ అనే ఒక పేజ్ అని మీ వెబ్సైట్ సంబంధించి ఒక పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు ఇక్కడ పేజెస్ అని ఉంది ఆప్షన్ చూడండి. ఇక్కడ పేజెస్లో యాడెడ్ న్యూ పేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ యాడెడ్ న్యూ పేజ్లో ఒక టైటిల్ ఇవ్వండి. అబౌట్ అనో సంథింగ్ ఏదో. ఇక్కడ సంబంధించిన టెక్స్ట్ అంతా ఇక్కడ ఇవ్వండి. ఓకే, దీన్ని పబ్లిష్ చేయండి. ఇక్కడ మీకు ఏదన్నా ఇమేజ్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ యాడెడ్ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది. యాడెడ్ మీడియాని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మీకు డ్రాప్ ఫైల్స్ ఎనీవేర్ అప్లోడ్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ అన్న ఫైల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఫైల్ని తీసుకుందాం. మీరు ఆల్రెడీ మీడియాలో ఉన్న ఫైల్స్ ఆల్రెడీ అప్లోడింగ్ చేసిన ఫైల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇక్కడ నేను అప్లోడ్ కొట్టాను. ఇక్కడ మీరు అప్డేట్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఆల్రెడీ మీరు పబ్లిష్ చేస్తారు కదా. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి లాస్ట్లో అబౌట్ అని వచ్చింది. అబౌట్ని క్లిక్ చేస్తే చూడండి ఆ పేజ్ అనేది ఓపెన్ అయింది నాకు. మీకు ఇక్కడ హోమ్లో కూడా వస్తుంది. ఇక్కడ అబౌట్ టాప్లో ఉంది చూడండి, అబౌట్ అని దాన్ని క్లిక్ చేసినా వస్తుంది. మీ పేజ్ యొక్క పొజిషన్ అనేది మీరు చేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.